చూడండి 34 సైజ్. ఇది నార్మల్ బ్లౌజ్ ఉన్నప్పుడు మనం హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తాను. ఇప్పుడు మనం దీని హైట్ చూసుకుందాము. 34 సైజ్ కి మాక్సిమం 15, 7.5 తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి నెక్ కి ఒక 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 2 ఇంచెస్ కిందకి పెట్టుకున్నామో, ఎక్కడైతే ఇక్కడ డౌన్ కి 1 ఇంచ్ మార్కింగ్ తీసుకున్నామో అక్కడి వరకు ఇలా అయితే మార్జిన్ తీసుకోవాలి. షోల్డర్ ఎంత ఉందండి మనకు 15 ఉంది కాబట్టి 7.5 దగ్గర మనం ఇలా వేసుకుందాము. చంక రౌండ్ తీసుకుందాము. 17 ఉంది కాబట్టి 8.5 మనం తీసుకుందాము. ఇదిగోండి ఎగ్జాక్ట్ గా మనకు 8.5 వచ్చింది. సో ఇక్కడ ఎలాంటి బుంగలు రాకుండా నీట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఓకే, ఇదండి ఇప్పుడు హై నెక్ బ్లౌజ్, ఆల్టర్ నెక్ బ్లౌజ్. ఓకే, నేనైతే కటింగ్ చేస్తున్నాను. ఇదిగోండి, లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వైరల్ అవుతుంది, వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. సో తప్పకుండా లైవ్ చేస్తున్న వాళ్ళు లైక్ అయితే తప్పకుండా చేయండి. ఓకే, నోటిఫికేషన్ వెళ్తుంది. నా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్, ఫ్రాక్ కటింగ్, డిజైన్ బ్లౌజెస్ అన్ని కటింగ్స్ అయితే నేను చూపిస్తున్నాను. మీకు నేర్చుకోవాలి అని ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హై నెక్ లో క్రాస్ కటింగ్ ఇలా మనం క్రాస్ వేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా క్రాస్ వేసుకుంటే మనకు ఈ క్లాత్ లో మనకు హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. సో మనకు ఏ దానికి ఎలాంటి ప్రాబ్లం, క్లాత్ ప్రాబ్లం కూడా మనకు ఉండదు. ఎవరైతే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా కటింగ్ నాతోనే పోకుండా ఇంకో నలుగురికి ఉపయోగపడాలి అనేది నా కాన్సెప్ట్. దానికోసమే యూట్యూబ్ ఛానల్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఓకేనా, అందుకే మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే వీలైనంత ఎక్కువ మందికి మన ఛానల్ వెళ్ళిపోతుంది, వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. అందుకే నేను లైక్ చేయమని చెప్తున్నానండి. ఓకేనా, ఇది మనం నెక్ అయితే చూడండి, ఇదిగో ఇక్కడ వరకు మనము ఎలా ఉందో మార్కింగ్ అలాగే ఇది గీసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకు బ్లౌజ్ ఈ నెక్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ నుండి చూద్దాము. 7.5 ఉంది, ఇక్కడ నుండి 7.5 వచ్చింది. డీప్ నెక్ కి ఉన్నలాగా ఈ నెక్ కాకుండా కొంచెం బ్రాడ్ గా అయితే ఇప్పుడు వేసుకుంటున్నారండి. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఇక్కడ నార్మల్ గా 3 ఉంది కదా, ఒక 4 ఇంచెస్ తో మనం అయితే నెక్ గీసేసుకుందాము. నెక్ షేప్ కూడా ఇలా వస్తుంది. నేను ఇంతకు ముందు చూపించాను కదా మీకు ఈ ప్లేస్ లో పెట్టి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ నెక్ ఇదిగో ఇలా ఉంది కదండి. ఇప్పుడు మనము ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు, ఇదిగోండి ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు మనకు ఈ విధంగా నెక్ వస్తే ఇలా బ్రాడ్ గా నీట్ గా మనకు కనబడుతుంది. ఇలా వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మూలలాగా కనబడుతుంది. సో మనం ఈ నెక్ ని, బ్యాక్ నెక్ ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా నెక్ నైతే ఇలా గీసుకోవాలి. ఇలా ఇందులో ఇప్పుడు ట్రెండింగ్ లో లేటెస్ట్ గా ట్రెండింగ్ ఉన్న బ్లౌజ్ లో కూడా ఇలా కొంచెం ఇలా బ్రాడ్ గా కూడా తీసుకుంటున్నారు. ఇలా బ్రాడ్ గా కూడా తీసుకుంటున్నారు. చాలా ఓవర్ బ్రాడ్ గా కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ వరకు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ నుండి కొన్ని డిజైన్స్ అయితే ఇలా కూడా పెట్టేసుకుంటున్నారండి. ఇలా మనకు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ డిజైన్ బార్డర్ వచ్చినప్పుడు ఈ బార్డర్ ని కూడా ఈ విధంగా పెట్టేసుకుంటున్నారు. సో ఈమెకైతే ఫ్రంట్ ఏం చెప్పలేదు, ఒకవేళ మనం బార్డర్ మిగిలితే కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా. అలాంటి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం బ్రాడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అది మన ఇష్టం అన్నమాట. ఈమె ఫస్ట్ టైం హై నెక్ తొడుగుతుంది కాబట్టి ఎక్కువ బ్రాడ్ ఉంటే కూడా తొడగలేరు.
వీళ్ళు నాకు తెలుసు కాబట్టి నేను నార్మల్గా కొంచెం బ్రాడ్తోనే తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఆర్మ్ డౌన్ తీసుకుందాం మనం. ఇక్కడ డౌన్ కటింగ్ అండి ఇది. ఇలా 1 ఇంచ్ ఇక్కడ నుండి ఇలా మనము నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే ఇంత డౌన్ కటింగ్ అయితే తీసుకోము. దీనికి ఎందుకు ఇంత తీసుకుంటున్నామంటే ఇది హై నెక్కి ఇంత షోల్డర్ ఉంటుంది కదండి, ఇంత షోల్డర్ ఎక్కువగా ఉంటుంది హై నెక్కి. ఇంత విడుతు కూడా ఇక్కడనే వచ్చింది అనుకోండి, అప్పుడు మొత్తం ఫోల్డింగ్సే వస్తాయి ఇక్కడ. సో మనకి ఎంత ఉండాలి అంటే ఇక్కడ ఈ పొజిషన్లో మనకి ఎంత ఉంటుంది చూసారు కదా, ఈ పొజిషన్లో మనకి ఎంత ఉంటుంది అంతే తీసుకోవాలి. ఈ హై నెక్ వచ్చేసి మనకి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కదా, ఈ నెక్ కూడా మనము ఇక్కడ నుండి తీసుకుంటే క్లోజ్డ్గా వస్తుంది మొత్తం. చూసారు కదా, ఇక్కడ నుండి తీసుకుంటే ఇలా క్లోజ్డ్గా వస్తుంది. మనకి ఇక్కడ హై నెక్కి ఇంత ఉంది కదా, మనం ఇలా బ్రాడ్ తీసుకుంటేనే మనకు చూసారు కదా, ఇలా బ్రాడ్ తీసుకుంటేనే ఇప్పుడు ఇంత మార్జింగ్ తోటి ఇలా వచ్చింది. అర్థమైందండి. మనం ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది చూసారు కదా, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, ఇక్కడ మార్జిన్కి పోతే ఇక్కడ మార్జిన్కి పోతే ఇక్కడ గ్యాప్ ఎంత ఉండాలి మనకి, ఇదిగోండి ఇదిగో ఇంత గ్యాప్ మనకు వస్తుంది. ఇక్కడ మార్జిన్ పోతే ఇంత గ్యాప్ వస్తుంది. సో మనం అందుకే ఇక్కడ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఓకే, మీకు అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పింది? ఓకే, మీకు అర్థమైందా నేను చెప్పింది? మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశా ఇప్పుడు కదా అండి. అది ఈ బ్రాడ్ ఇంత తీసుకోకుండా మనం ఇంత ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ కూడా ఎందుకు ఇంత మార్జిన్ తీసుకోవాలి అనేది మీకు నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చాలా నీట్ గా మనకు ఫోల్డింగ్స్ లేకుండా ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి ఇది. ఓకే, ఇప్పుడు మనకు నెక్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఈ పార్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ తీసుకుందాం. చెస్ట్ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడ నుంచి ఎంత ఉంది, 10 ఇంచెస్ ఉందండి. ఇక్కడ నుంచి 10 ఇంచెస్, ఇక్కడ నుండి 3 ఇంచెస్. చూసారు కదా, 10, 3. ఇక్కడ మార్జిన్ వదిలిపెట్టేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు 10 ఇంచెస్ వచ్చింది, ఇది 3 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఇక్కడ నుండి మనం 4 ఇంచెస్ అయితే మనం ముందట విడుతు పెట్టుకుంటాం 4 ఇంచెస్. ఓకే, ఇక్కడ నుండి 3 ఇంచెస్కి మనం ఈ విధంగా మార్క్ తీసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే గీసుకుందాం, స్ట్రైట్ లైన్. ఇక్కడ 1 ఇంచ్ డాట్ మార్కింగ్ ఇక్కడ నుంచి ఇలా డాట్కి సెట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనకి సెంటర్ పాయింట్ అయితే వచ్చేసింది ఇది. దాని తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ తీసుకొని ఇక్కడ నుండి మనం ఇక్కడికి డౌన్ తీసుకోవాలి. అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఇది క్రాస్ బెల్ట్కి ఒక 1/2 ఇంచ్ ఈ మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ కిందకి తీసుకుంటే షేప్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ రెండింటికి మిడిల్లో మనం ఈ డాట్ తీసుకుందాం. ఓకే, ఈ దాటికి 2 ఇంచెస్ గ్యాప్. ఓకే, ఇక్కడ నుండి
ఇక్కడ వరకు ఇదిగోండి. ఇక్కడ నుండి ఇక్కడికి కూడా 2 ఇంచెస్. ఇలా కనుక మనం మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఓకేనా? ఇదేనండి. ఇంకా మనం ఎంత సింపుల్ గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు క్లారిటీగా చెప్పండి, నేను తప్పకుండా మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇంకొకటి అండి, ఒకవేళ చెస్ట్ తక్కువగా ఉంది, ఇంత బ్రాడ్ నెక్ ఉంది అన్నప్పుడు ఒక్కొక్కరికి కొంచెం చెస్ట్ దగ్గర కొంచెం లూజ్ గానే ఉంటుంది, అంటే కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, అప్పుడు ఒక 2 పాయింట్స్ అంతా మనం ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఒక 2 పాయింట్స్ అంతా ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. అప్పుడు నెక్ కూడా మనకు లూజ్ ఉండకుండా టైట్ గా పట్టేస్తుంది. ఓకే, ఇంత బ్రాడ్ నెక్ తీసుకున్నప్పుడు చెస్ట్ లేని వాళ్ళకి నెక్ అనేది కొంచెం లూజ్ గా రావచ్చు. సో అప్పుడు 2 పాయింట్స్ అంతా ఇంత తీసుకుంటే తక్కువ, ఇక్కడ 2 పాయింట్స్ అంతా లోపలికి ఇక్కడ నుంచి దాటి వరకే తీసుకోవాలి, మొత్తం తీసుకోకుండా. ఇలా చేస్తే మీకు టైట్ గా నెక్ అనేది టైట్ గా పట్టేసినట్టుగా ఉంటుంది. ఓకే అండి, చెప్పండి అక్క. తప్పకుండా చూపిస్తాను, రోజు ఒక కటింగ్ లాగా అయితే చూపిస్తున్నాను కదా, తప్పకుండా ప్రిన్సెస్ కట్ చూపిస్తాను. ఒకవేళ మీకు ప్రిన్సెస్ కట్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ లో ఉందండి, అండ్ మన లైవ్ స్ట్రీమ్ లో కూడా ఉంది. స్వర్ణ గారు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఛానల్ ని. లైవ్ స్ట్రీమ్ లో కూడా ఉందండి, అండ్ వీడియోస్ లో కూడా పెట్టానండి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కూడా పెట్టాను, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అమ్మాయి వేసుకొని కూడా చూసి పర్ఫెక్ట్ గా వచ్చిందని చెప్పింది. సో మీకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పాను, తప్పకుండా చూడండి. ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు వీడియోస్ లో కానీ నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. నేను మీ ప్రతి ఒక్క డౌట్ కి కూడా నేను క్లారిటీగా నేను ఆన్సర్ చెప్తాను. హాయ్ అండి, లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని కటింగ్లు కావాలి అన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసుకునే వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు కటింగ్ నేర్చుకుంటారు, స్టిచ్చింగ్ కూడా చేస్తారు. వీక్లో ఒక 2 days అయితే స్టిచ్చింగ్ కూడా పెడతాను, స్టిచ్చింగ్ క్లాస్ కూడా చెప్తుంటానండి. మీరు కటింగ్ ఒకటే వస్తే సరిపోదు కదా, స్టిచ్చింగ్ కూడా నీట్గా రావాలి కాబట్టి వీక్లో ఒక రోజు కానీ 2 రోజులు కానీ స్టిచ్చింగ్ క్లాస్ కూడా నేను తీసుకుంటాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈ చంక ఈ ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడా మనము కటింగ్ చేయకుండా ఎంత నీట్ గా అయితే మనకు వచ్చింది. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ తీసుకుంటాం. లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ వరకు మనకు క్రాస్ బెల్ట్. ఈ క్రాస్ బెల్ట్ ఎంత ఉందో మనం అదే సైజ్ క్రాస్ బెల్ట్ అయితే తీసుకుందాము. మనకు ఇక్కడ కూడా చాలా తక్కువగా క్లాత్ ఉంది కాబట్టి ఇదిగోండి మనకు ఇలా షేప్ వస్తుంది, అండ్ ఇక్కడ మనకు మార్జింగ్ ఇంత వెళ్తుంది. సో మనకి ఇక్కడ 2 inches సరిపోతుంది. ఇక్కడ ఇదిగోండి మనకు ఇక్కడ మార్జింగ్ కి వదిలిపెట్టేస్తే మనకు 2 inches సరిపోతుంది. ఓకే, ఎప్పుడు కానీ మనం దీనికి సరిపడే అంతనే క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. ఫిట్టింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మనకు. ఇక్కడ క్లాత్ ఎక్కువ వచ్చి మళ్ళీ చంక కట్ చేసుకోవడం అవుతుంది, ఇంకా డాట్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే అది చాలా ఇంపార్టెంట్. మనం ఈ ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి ఎంతైతే ఈ లెంత్ ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ కి క్రాస్ బెల్ట్ వచ్చిన తర్వాత కూడా అంతే రావాలి.
ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే ఈ ఫ్రంట్ పార్ట్ ఏమైతుంది, మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఎక్కువగా వస్తుంది అనమాట. ఎక్కువగా వచ్చినప్పుడు ఫుట్ అనేది ఎక్కువ తక్కువ అయిపోయి మనకు ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇలా ప్లస్ రాగా రాదు. బ్యాక్ పార్ట్ తక్కువ అవుతుంది, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మనకు ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా రాదు. నేర్చుకునే వాళ్ళకైతే ఇంపార్టెంట్ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ గా రావాలి. రెండు ఫినిష్ చేసిన తర్వాత అంటే కంప్లీట్ అయిన తర్వాత, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రెండు ఒక దగ్గర పెట్టి చూసుకొని రెండు కరెక్ట్ గా వచ్చాయా అని చూసుకున్న తర్వాతనే మనం ఫిట్టింగ్ చేయాలి. అలా చేయలేదనుకోండి మనకు ఫిట్టింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా చంక దగ్గర ముడతలు వస్తాయి, అస్సలు కుదరదండి బ్లౌజు. చూసారు కదా, ఇలా నీట్ గా మనకు రావాలంటే ఇలా ఖచ్చితంగా మనం పెట్టాల్సిందే ఇలా. ఓకే, అందుకే మనం క్రాస్ బెల్ట్ కూడా కరెక్ట్ గానే కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువగా కట్ చేసుకోవద్దు.